నమస్కారం. విశాఖపట్నంలో శారదా పీఠం అనే ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. దానికి స్వరూపానందేంద్ర సరస్వతి అనే ఆయన దానికి ఆ పీఠానికి అధిపతి. దాన్ని విశాఖ శారదా పీఠం అంటారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. విశాఖ శారదా పీఠం అధిపతి చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఏం చేశాడు అంటే మరి అంత గొప్ప పని ఏం చేశాడు అంటే, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనే విషయం అందరికీ తెలుసు. ఆయన తల్లి విజయలక్ష్మి బైబిల్ పట్టుకొని ప్రచారం చేసింది అన్న విషయం కూడా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి 3వ తరం క్రైస్తవుడు. అంటే వాళ్ళ తాత, తండ్రి, ఆయన మొత్తం అందరూ క్రైస్తవులే. అటువంటి క్రైస్తవుడిని మతం మార్చేసినట్టు ఆయనకి ఒక గంగా నదిలోనో గోదావరి నదిలోనో ఆయన్ని ముంచి స్నానం చేయించి ఆయన పైకి తీసి పునీతుడిని చేసేసి ఆయనకి పసుపు బట్టలు కట్టించి ఆయన నీళ్లు అర్ఘ్యం ఇస్తున్నట్టు అవన్నీ ఫోటోలు తీసేసి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసేసి అసలు ఈయన జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నట్టు ఆ గంగా నది ఒడ్డున ఇవన్నీ కూడా ఫోటోలు విడుదల చేశాడు ఈ శారదాపీఠం అధినేత. చేసేటప్పటికి చాలామంది ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనే విషయం చాలామంది మర్చిపోయారు. హిందువులు, క్రైస్తవులకు గుర్తున్నది ఈయన క్రైస్తవుడని. హిందువులు చాలామంది మర్చిపోయారు ఈయన క్రైస్తవుడు అనే విషయం. తల్లి బైబిల్ పట్టుకొని తిరిగిన విషయాన్ని కూడా ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చేటప్పటికి అందరూ మర్చిపోయారు. ఈయనేమో జగన్మోహన్ రెడ్డిని మొత్తం మార్చేసినట్టుగా అది మొత్తం ఒక పిక్చర్స్ రిలీజ్ చేశాడు. ఒక సిరీస్ ఆఫ్ పిక్చర్స్ వచ్చేసినాయి. ఆ ఫోటోలు చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవం వదిలేసి మళ్ళీ అసలు హిందూ మతంలోకి వచ్చేసాడు. అసలు ఇది కదా అసలు స్వరూపానందేంద్ర సరస్వతి సాధించిన అద్భుత విజయం. ఇంతకన్నా ఇంకేం కావాలి? సాధారణంగా క్రైస్తవులు మత మార్పిడి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక హిందూ మత మార్పిడి చేసి క్రైస్తవుడిని హిందూ మతంలోకి తీసుకొచ్చాడని చెప్పి చాలా రకరకాలుగా స్వరూపానందేంద్ర సరస్వతి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఈ స్వామీజీకి 100 కోట్ల రూపాయల విలువైన 15 ఎకరాల స్థలాన్ని భీమిలిలో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్వామీజీకి ఇచ్చిన గురుదక్షిణ ప్రభుత్వ భూమి చాలా చాలా చౌకగా 100 కోట్ల రూపాయల విలువ చేస్తుంది కదా. ఆ 100 కోట్ల రూపాయల విలువైన భూమిని శారదాపీఠానికి ఇచ్చేసింది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తనకి ఇంత మేలు, మతపరంగా ఇంత మేలు చేసిన శారదాపీఠం రుణం తీర్చుకున్నాడు. ప్రజలు ఎటుపోయినా, ప్రభుత్వం ఎటుపోయినా తను మాత్రం శారదాపీఠం రుణం తీర్చుకున్న జగన్మోహన్ రెడ్డి అని మనం హెడ్లైన్ పెట్టుకోవచ్చు. 100 కోట్ల రూపాయలు చిన్న చిన్న ఆస్తులు కూడా కాదు. 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఇచ్చేశాడు. అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా స్వరూపానందేంద్ర సరస్వతి చేసిన ఈ పని చూసి అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఇదా ఈ స్వామి చేస్తున్న పని? భూముల కోసమా? భూముల కోసం జగన్మోహన్ రెడ్డి మతం మార్చుకున్నట్టు ఆ రకమైన కలర్స్ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ పని చేస్తాడా అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఎంత క్లియర్ కట్గా అంటే క్లియర్ కట్గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు స్వామివారి పాద పద్మాలకి దండం పెట్టుకుందామని. స్వామివారు ఆశీర్వదిస్తే మంత్రి పదవి వచ్చేసినట్టే. స్వామివారు ఆశీర్వదిస్తే ఒక ఐఏఎస్కి మంచి పోస్టింగ్ వచ్చేసినట్టే. స్వామివారి పాద పద్మాలు ముట్టుకుంటే ఒక ఐపీఎస్ అధికారికి మంచి పోస్టింగ్ వచ్చినట్టే. ఈ విధమైన ఒక క్రీడ అక్కడ జరిగింది ఆ విశాఖ శారదాపీఠంలో. ఈ స్వామివారు తెలంగాణ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అవే రకమైన సలహాలు ఇచ్చాడు. ఆయన కూడా, కేసీఆర్ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఆయనకి స్వామీజీకి రుణం తీర్చుకున్నాడు ఏదో ల్యాండ్. అంటే స్వామీజీ అనేవాడు స్వార్థం లేకుండా పనిచేయాలి. కానీ మరి విశాఖ శారదాపీఠం అధిపతి చేసింది ఏమిటి?
100 కోట్ల రూపాయల ల్యాండ్ తీసుకోవటానికి ఇంత తాపత్రయపడాలా స్వామి అని ఆయన భక్తులు అడుగుతున్నారు. మరి స్వామి ఏదో భక్తులకి వచ్చి సమాధానం చెప్పటం కాదు, ఆ 100 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని పేదలకు పంచిపెట్టమనండి, అక్కడ ఏదైనా ఆశ్రమం పెట్టమ, అక్కడ ఏదైనా హాస్పిటల్ పెట్టి అందులో పేదలకి వైద్యం చేయమని చెప్పండి. అసలు నువ్వు తీసుకోవటం ఎందుకు స్వామి? ల్యాండ్ ప్రభుత్వ భూమి నీకు ఆల్రెడీ ఉన్నది కదా, ఆశ్రమం ఉన్నది కదా, ఎక్స్పాండ్ చేసుకుంటావా? ఆశ్రమాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటావా? ఇటువంటి పనులు మానేసి ప్రజలకు ఏదన్నా ఉపయోగపడే పని చేస్తే శారదాపీఠం అంటే ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.